హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతిరోజు మన ఇంట్లోన కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఎండింగ్ వరకు అయితే ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మన ఇంట్లోన తరచూ కూడా లెమన్ అనేది వాడుతూ ఉంటాం కదా, అంటే నిమ్మకాయ రసాన్ని ఇందులో కొందలో వాడుతూ ఉంటాము. ఇలా నిమ్మకాయ అనేది ఒకేసారి వాడలేము కాబట్టి ఒక పీస్ కట్ చేసి ఒక పీస్ వాడేసి పక్కన ఇంకోటి పెట్టేస్తూ ఉంటాము. నిమ్మకాయ అనేది కొన్ని గంటలు గడిచేసరికి మనకి చేదు అనేది అయిపోతుందండి. నెక్స్ట్ మళ్ళీ మనం యూజ్ చేయాలనుకున్నప్పుడు అస్సలు పనికిరాదు. ఇలా నిమ్మకాయ అనేది మనం కచ్చేటప్పుడు ఎలా అయితే ఫ్రెష్‌గా ఉందో అలానే ఉండాలంటే ఇలా ఏదైనా ఒక టూత్ పిక్ పుల్ల అనేది తీసుకొని ముందు మనం కట్ చేసిన నిమ్మ తొక్క అనేది పడేయకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మిడిల్‌లో ఇలా గుచ్చేసుకొని చక్కగా ఇలా లెమన్‌కి మనం పెట్టేసామనుకోండి, ఫ్రిడ్జ్‌లో ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా చేదు రాకుండా, పాడైపోకుండా నిమ్మకాయలు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. సో, దీనివల్ల మన టైం కూడా సేవ్ అవుతుంది. ఇంక సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసే ఉంటారు, కొరియన్ వారి స్కిన్ అనేది చాలా చాలా బ్రైట్‌గా గాజులాగా అయితే మెరుస్తుంది కదా. సో, దానికోసం వాళ్ళు వాడే క్రీమ్ అనేది ఎలా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందామండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అందరూ కూడా చేసుకోగలిగిందే. సో, ఇదైతే దీనికోసం మనము ఇంట్లోనే ఈజీగా రైస్ నైట్ క్రీమ్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక బౌల్ తీసుకొని 2, 3 స్పూన్ల వరకు కూడా రైస్‌ను యాడ్ చేసుకొని ఒకసారి ఇలా శుభ్రంగా కడిగేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఒక 5, 6 గంటలు పక్కన పెట్టేసుకోండి. సో, మనకు రైస్ అనేది పూర్తిగా నానిపోతుందండి. రైస్ అనేది మనకి స్కిన్‌కి గానీ, లేదంటే హెయిర్‌కి కానీ ఇలా బ్యూటీ పరంగా కూడా చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతాయండి. ఈ రైస్ వాటర్ అనేది స్కిన్‌ని బ్రైట్‌గా చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. మనం నానబెట్టేసిన తర్వాత ఈ విధంగా కొన్ని వాటర్‌ని అంటే రైస్ వాటర్‌ని సేకరించుకున్న తరువాత ఇంకో బౌల్ తీసేసుకొని ఇందులోన అలోవెరా జెల్ అనేది మనకు మార్కెట్‌లో అవైలబుల్‌గానే ఉంటుంది కదండీ. ఒక 2, 3 స్పూన్ల వరకు కూడా అలోవెరా జెల్ అయితే తీసుకోండి. సో, నేనైతే పతాంజలి వాళ్ళదైతే తీసుకున్నాను. జస్ట్ ఇది 100 రూపీసే అండ్ అలాగే చాలా బాగుంటుంది కూడాను. సో, ఇందులోన మనమైతే ముందు ప్రిపేర్ చేసుకున్న రైస్ వాటర్ అనేది ఉంది కదా, ఒక 2, 3 స్పూన్ల వరకు కూడా వేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. ఆ తర్వాత మనకి మార్కెట్‌లోన ఇటువంటి ఈ క్యాప్సూల్స్ అనేవి 20 రూపీస్‌కి నేను 5 టాబ్లెట్స్‌ని అయితే తీసుకున్నానండి. మనకి ప్రతి మెడికల్ షాప్‌లో కూడా అవైలబుల్‌గానే ఉంటాయి. ఈ విటమిన్ అనేది మన ఫేస్‌ని మచ్చలు తగ్గించి బ్రైట్‌గా చేయడంలో చాలా చాలా బాగా అయితే సహాయపడుతుంది. ఇందులోనైతే మనం చక్కగా చిన్న హోల్ అనేది పిన్నేస్‌తో పెట్టేసుకొని ఇందులో పిన్నేసుకున్న తర్వాత ఇందులో 4, 5 డ్రాప్స్ వరకు కూడాను ఆమ్ల ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా బాదం నూనె కూడా మనకి స్కిన్‌కి చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నిటిని కలిపేసుకున్న తర్వాత 1, 2 నిమిషాలు ఇటు అటు కూడా షేక్ చేసినట్లయితే మనం బయట కొంటే మనకి ఎలా అయితే నైట్ క్రీమ్ ఉంటుందో సో, అలానే ఈజీగా మనము నైట్ టైం రాసుకొని రైస్ నైట్ క్రీమ్ అనేది రెడీ చేసేసామని చూసారు కదండీ, ఎంత మంచి స్ట్రక్చర్ వచ్చేసిందో. సో, చాలామంది నైట్ టైము క్రీమ్ అనేది వాడుతూ ఉంటారు. నైట్ క్రీమ్స్ కానీ, నైట్ సిరమ్‌లు గానియండి, ఇవి చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయండి. అందరికీ సెట్ అవ్వవు. అందరూ కూడా కొనుక్కోలేరు. ఇలా ఇంట్లోనే ఈజీగా మనం నెలకు తగ్గట్టు అయితే చక్కగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, నేను ఆల్రెడీ హ్యాండ్ మీద కూడా అప్లై చేసి చూపిస్తున్నాను మీకు. వీటిని మనం ప్రతిరోజు కూడా వాడుకోవచ్చు. ఇటువంటి సిరమ్ బాటిల్ గానీ, లేదంటే మనం ఏవైనా క్రీమ్స్ అనేవి వాడేసిన తర్వాత చిన్న చిన్న బాటిల్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదండీ, వాటిని శుభ్రపరచుకొని ఇలా మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఇటువంటి వాటికైతే మనం చాలా చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో, దీన్ని మనం ఎలా యూజ్ చేయాలంటే ప్రతిరోజు కూడా మనం పడుకునేటప్పుడు ఫేసు, నెక్ అనేది శుభ్రంగా వాష్ చేసుకొని నీట్‌గా తుడుచుకున్న తర్వాత దీన్ని జస్ట్ మనం ఫేస్ మీద 2, 3 డ్రాప్స్ వేసుకొని మొత్తం కూడా ఫేస్‌కి, నెక్‌కి అప్లై చేయించాలి. నేను నా హ్యాండ్ మీద వేసి మీకు ఒకసారి అయితే రిజల్ట్ అనేది చూపిస్తున్నాను చూడండి. చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. జస్ట్ మీకు 3, 4 డేస్‌లోనే ఫేస్ మీద రిజల్ట్ అనేది చూసి చాలా షాక్ అవుతారండి. ఎవరికైనా పడుతుంది ఇది. సో, మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా కూడా రాసుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి. మన స్కిన్ అనేది కొరియన్ వారి స్కిన్ లాగే చక్కగా గాజులాగా అయితే మెరుస్తుంది. ఇలా అప్లై చేసుకొని జస్ట్ చేత్తో ట్యాప్ చేసుకొని చూడండి. సో, మీకే రిజల్ట్ అనేది కొన్ని రోజుల్లోనే తెలుస్తుంది. దీనివల్ల మన టైం సేవ్ అవుతుంది. చాలా వేలకు వేల డబ్బులు కూడా తగ్గుతాయి. ఇక నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. ఇప్పుడు అయితే వింటర్ సీజన్ కదండీ. ఈ వింటర్ సీజన్‌లో ఆస్తమా పేషెంట్లు గానీ, లేదంటే జలుబు, దగ్గు అనేది వచ్చిందనుకోండి, మనకి నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండీ. ఇలా మనకి ఈ దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభించాలి, నిద్ర అనేది హ్యాపీగా పట్టాలి అనుకున్నట్లయితే ఒక మంచి హోమ్ రెమెడీ అనేది తెలుసుకుందాం. ఇటువంటి ఒక కాటన్ కర్చీఫ్ అనేది తీసుకొని 4, 5 స్పూన్ల వరకు కూడా రైస్‌ని అయితే యాడ్
యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కర్పూరం అనేది మనకి ఇంట్లోనే ఉంటూనే ఉంటుంది కదండీ. సో, మీరు ముద్ద కర్పూరం తీసుకున్న వీటిని ఒక 4, 5 బిళ్ళల వరకు కూడాను ఇందులోనైతే మనం పెట్టేసుకోవాలి. కర్పూరం అనేది మనకి దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభించడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ కూడా ఒక పాకెట్‌లా తయారు చేసేసుకొని, దీన్ని మనం రోజుకి కూడాను 4, 5 సార్లు మన వాసన చూసామనుకోండి, మీకు వీలుంటే ఇందులో లవంగాలు కూడా పెట్టుకోండి. మంచి రిలీఫ్ ఇస్తుందండి. దగ్గు, జలుబుతో మనకు అస్సలు నిద్ర పట్టక నీరసమైపోతూ ఉంటాం కదండీ. ఇలా దగ్గు, జలుబు కూడాను మనకి చాలా తొందరగానే తగ్గిపోతాయి. ఎవ్వరైనా ట్రై చేయొచ్చండి. చిన్న పిల్లలకు కూడా ఇది చాలా చాలా మంచిదన్నమాట. ఒక్కొక్కసారి మనకి ముక్కులు అవి బ్లాక్ అయిపోతుంటాయి కదా! ఆ బ్లాకెస్ కూడా క్లియర్ అవుతాయన్నమాట. ఆస్తమా పేషెంట్‌లకు కూడా ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందువల్లంటే ఎప్పటికప్పుడు జలుబు గట్ట చేస్తుంది కాబట్టి ట్రై చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. కిచెన్‌లోన మనం ఇటువంటి చిన్న చిన్న రుబ్బురోలు లాంటివి గట్ట వాడుతూ ఉంటాం కదండీ. వాడేసిన తర్వాత పక్కన పెట్టేస్తూ ఉంటాము. ఇందులో డస్ట్ పార్టికల్స్ అనేవి పడడం, లేదంటే కిచెన్‌లోన మనకు తెలియకుండానే బల్లులు, బొద్దింకలు, పురుగులు లాంటివి గట్టను వీటి మీద తిరుగుతూ ఉంటాయండి. ఇది అంత సేఫ్ కాదు. అలర్జీస్ గట్ట వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇన్ఫెక్షన్ లాంటివి. వీటిని మనం ఎలా క్లోజ్ చేసుకోవాలంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటువంటి గ్లాస్ గానీ, లేదంటే బౌల్ గానీ ఖచ్చితంగా మన ఇంటి దగ్గర ఉండే రుబ్బురోలుకి సరిపడే ఇటువంటివి ఏవైనా బౌల్స్ ఉన్నట్లయితే నైట్ టైమ్ ఇలా క్లోజ్ చేసుకొని నెక్స్ట్ టైం చక్కగా వాడుకున్నామనుకోండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవన్నమాట. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. వాళ్ళు చాలామంది ప్రతిరోజు కూడా నిమ్మకాయ అనేది వాడుతూ ఉంటారండి. లేదంటే ఎప్పుడైనా కూడాను పులిహోర చేసేటప్పుడు ఇలా ఎక్కువ మనం నిమ్మరసం అనేది వాడుతూ ఉంటాం కదా! నిమ్మకాయ నీళ్ళు గట్ట కలపడం కోసం. అలాంటప్పుడు ఇటువంటి కసురుకాయలు అనేవి కొంచెం గట్టిగా ఉంటాయండి. చాలామంది చేత్తో ఇలా అంటూ ఉంటారు. కిందకేసి పాముతూ ఉంటారు. ఇవి ఏవి లేకుండా ఎటువంటి కసురుకాయల నుంచి అయినా కూడాను మనం నిమ్మరసాన్ని చాలా చాలా సింపుల్‌గా తీసేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. కొంతమంది టైం లేక ఈ నిమ్మరసాన్ని కూడా స్టోర్ చేసుకుని ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడాను ఈ చిట్కా అనేది చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. సో, ఎప్పుడైనా కూడా నిమ్మకాయలు గట్టిగా ఉన్నాయి, వాటి రసం అనేది మనకి మొత్తం ఎక్కువ రావాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా ఒక ఫోర్క్ అనేది తీసేసుకొని చక్కగా ఇలా మనం కావాల్సిన నిమ్మకాయలనేవి ఎన్నైతే అనుకుంటామో సో, అన్నిటిని స్టవ్ వెలిగించేసుకొని ఇలా చుట్టూ కూడా వీడియోలో తిప్పుతున్నట్టు మనం నిమ్మకాయలనేవి వేడి చేసామనుకోండి, వేడికి మనకి నిమ్మరసం అనేది కూడాను చక్కగా దగ్గరికయ్యి మనకి ఎక్కువ రసం అనేది వస్తుందన్నమాట. అలాగే మనం చేతులతోటి ఎక్కువ పిండాలనుకునేటప్పుడు బొట్ల వేని కూడా నొప్పొచ్చేస్తుంది కదండీ. సింపుల్‌గా ఇలా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి. చాలా చాలా ఎక్కువ రసం అయితే వస్తుంది. ఎప్పుడైనా పని తొందరగా అవ్వాలి అనుకునేటప్పుడు కూడాను మనకి రసం అనేది ఎక్కువ కావాలనుకునేటప్పుడు ఈ చిట్కా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో, కట్ చేసేసిన తర్వాత పిక్కలనేవి సెపరేట్ చేసుకొని మనం చక్కగా నిమ్మరసాన్ని ఒకేసారి చవకగా దొరికిన టైంలో కూడాను మనం నిమ్మరసాన్ని ఈ విధంగా తీసేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. జస్ట్ నేను ఒక్క చెక్క పిండేసరికి చూసారు కదా! ఎంత నిమ్మరసం అయితే వచ్చేసిందో. సో, దీన్ని మనము చక్కగా ఏదో ఒక బౌల్‌లోని వేసేసుకొని కూడా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో, చూసారు కదండీ! సో, సింపుల్‌గా ఇలా మనమైతే నిమ్మరసాన్ని ఎక్కువగా రుద్దే పని లేకుండా ఎప్పుడైనా ఎక్కువ నిమ్మరసం కావాలి, టైం లేదు అనుకునేటప్పుడు ఈ చిట్కా అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. మన టైం కూడా సేవ్ అవుతుంది. నిమ్మరసం అయితే చూసారు కదా! ఎంత ఎక్కువైతే వచ్చిందో. సో, పిక్కలు తొలగించుకొని దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టిప్స్ మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.